Namaste, this is Saurya. Welcome to our channel. Namaste, welcome to Durga Talks Unstoppable. Namaste, ma'am. నమస్తే. Many more happy returns of the day to Allu Arjun. కరెక్ట్. నేనైతే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అల్లు అర్జున్. And 44వ సంవత్సరం, 22వ సినిమా super. రాక, Almost 6వ సినిమా 80% hits అనుకోవచ్చా? ఖచ్చితంగా. కొత్త మూవీ టైటిల్ కాదు, రాక అని పేరు పెట్టారు కొత్త సినిమాకి. ఎలాగో ఆల్రెడీ ఈజ్ రాకింగ్, మళ్ళీ కొత్త సినిమాతో కూడా రాక్ చేస్తారు. అందుకని కానీ విజువల్స్ చూసారు మీరు, ఒకటి ఇట్లా ఫేస్ దగ్గర ఒక చెయ్యి పెట్టి మరి అది అట్లా ఆ గోల్డ్, అది మరి ఏంటి అర్థం కావట్లేదు. ఏపా ఏంటి అంటే ఆ చేతులు అది చూస్తే అది లుక్ అర్థం కాల. తర్వాత ఇంకొకటి ఓన్లీ చెయ్యి, అవును, ఇట్లా పైకి ఇట్లా పెట్టి, అసలు దాని సింబాలిక్ గా దాన్ని మనం ఎలా అనుకోవచ్చు అనేది సైన్స్ ఫిక్షన్ ఇది, అందుకని అలా పెట్టారా ఏంటి. తర్వాత ఇతను డబుల్ యాక్షనా త్రిబుల్ యాక్షనా ఎన్ని క్యారెక్టర్స్ అనేది అర్థం కావట్లా. ఎందుకంటే దీపికా పడుకోనే ఒక హీరోయిన్, తర్వాత మృణాల్ ఠాకూర్ ఇంకో హీరోయిన్ అంటున్నారు, జాన్వీ కపూర్ ఒక హీరోయిన్. వీటన్నిటికంటే మీకు ఇంకొక ఊహించని ట్విస్ట్ ఏంటంటే షాక్ అన్నది రండి, విలన్ గా ఎవరు చేస్తున్నారో తెలుసా? రష్మిక మందన్న. అప్పుడే ఫేస్ చేంజ్ అయిందా? అప్పుడే చేంజ్ అయింది. విలనిజం స్టార్ట్ అయ్యాక విలనిజం. ఓకే, సూపర్. సో అంటే ఇది ఊహించింది అనమాట. తర్వాత వీళ్ళు ఆల్రెడీ విజువల్ ఎఫెక్ట్స్ కోసం లాస్ ఏంజల్స్ వెళ్ళి అక్కడ టెక్నికల్ టీమ్స్ ని సంప్రదించారు. మీకు ఈ మధ్య కాలంలో మీకు రేవంత్ రెడ్డి గారు ఆ మధ్యన మీరు బాలీవుడ్ తో కాదు పోటీ పడ్డం, టాలీవుడ్ తో హాలీవుడ్ తో అన్నారు కదా. అందుకని ఇప్పుడు హాలీవుడ్ రేంజ్ లోనే వీళ్ళు ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. కానీ చాలా ఎక్కువ బడ్జెట్ తోటి తీస్తున్నారు అని తెలిసింది. మరి ఏ రకంగా ఉంటుందో తెలియదు, ఎంత పెడుతున్నారు. మన లోకల్ మూవీ అయినా అంటే పాన్ ఇండియా అనుకోవచ్చు? పాన్ ఇండియా, సందేహం అక్కర్లా అందులో ఏమి. కాకపోతే ఏంటంటే ఇవాళ ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు చాలా మంది ఫ్యాన్స్, కానీ ఒక చిన్న దీన్ని ఏమనాలి మనం, ఇది గ్లింప్స్ అనడానికి కాదు, అంతే. అనౌన్స్మెంట్ అండ్ పోస్టర్ రిలీజ్ అన్నారు. ఫైనల్ లింక్ అదే కదా, అదే ఉండొచ్చు. ఇప్పటికైతే రాకానే అంటున్నారు. బాగుంది, డిఫరెంట్ గానే ఉంది. అదే. సో క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది, సాంగ్స్ ఎట్లా ఉండబోతున్నాయి అవన్నీ. మరి సైన్స్ ఫిక్షన్ అంటే మనకి మనకి ఆల్రెడీ మనం చూసాం, ఇది రోబోలు ఇలాంటివి. దానికి భిన్నంగా ఉంటుందా, ఎలా ఉంటుందో చూడండి. అతని లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది కదా. మీకు అల్లు అర్జున్ లుక్ ఇది ఇంకొకలా ఉంది. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే అతని హెయిర్ కలర్ అంతా కూడా చూసారా? స్టైల్ మార్చాడు. సో అంటే అతనికి ఇప్పుడు చాలా పెద్ద మార్కెటే ఉంది, అందుకని దానికి తగ్గట్టుగానే సినిమా తీస్తున్నారేమో. మరి రాక అంటే పౌర్ణమి అనే అర్థం ఉంది, అంటే వెలుతురు, వెలుగు, చీకటిని పోగొట్టేది ఇట్లా. అయితే అది డ్రాక్యులా హ్యాండ్ అనుకోవచ్చు. ఎందుకంటే రాకా చంద్రుడు అంటాం మనం. అవునవును, మొత్తం ఫుల్ మూన్ ని. సో మీకు ఒక వెలుగు అంటే మేబీ మీరు అన్నట్టుగా అది డ్రాగన్ లాంటిది కావచ్చు, ఐడియా లేదు మనకి. సో ఏదైనా కూడా మనకి హాలీవుడ్ లెవెల్లోనే కనిపిస్తోంది. సినిమా అయితే బాగుంటుందని అనిపిస్తుంది, సైన్స్ ఫిక్షన్ కాబట్టి. ఫ్యాన్స్ కూడా రకరకాల కమెంట్స్ చేశారు కింద, మనం చూసాం. అవును, మతిపోయింది అన్నట్టుగా చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ కూడా. కానీ ఇంకేదైనా రిలీజ్ చేస్తే బాగుండేది, గ్లిమ్స్ వచ్చినా బాగుండేది. చాలా ఈగర్ గా అందరూ వెయిట్ చేశారు. మరి ఇది ఎన్ని సంవత్సరాలు పడుతుందో, ఏడాది పడుతుందా, ఎంత పడుతుంది వెయిట్ చేయాలి. 27 రిలీజ్ చేస్తారా, 26లోనే ఎండ్లో రిలీజ్ చేస్తారా? అన్నింటి కోసం ప్రజలు, అంటే ఎస్పెషల్లీ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా లేడీ ఫ్యాన్స్ కూడా, మీరు చూసారో లేదో, దిష్టి తీసేసి అతని ఫోటోకి రకరకాలుగా చేస్తున్నారు. ఎందుకంటే పుష్ప 2 ఎఫెక్ట్ చాలా ఉంది కదా, అది చాలా పెద్ద ఎఫెక్ట్. యాక్చువల్ గా మనం అనుకుంటున్నాం కానీ అండి, ఒక అల్లు అర్జున్కే జరగలేదు అట్లా, గతంలో చాలా జరిగాయి. ఆ తర్వాత రామ్ చరణ్ దానికి కూడా జరిగింది, పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు. ఆ తర్వాత పొలిటికల్ గా కూడా చాలా జరుగుతాయి. తర్వాత మీకు కుంభమేళాలు లేకపోతే పుష్కరాలు అలాంటప్పుడు కూడా జరుగుతాయి. దానికి ఎవరు ఏం చేయలేము మనం. తర్వాత ఇటీవల ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్ లో కూడా జరిగింది, వరుసగా జరిగినాయి. అది ఎవరేం చేస్తారు, మనం కంట్రోల్ చేసుకోవాలి. ప్రకృతి విపత్తు కంటే కూడా మనుషుల తప్పిదాలు, మానవ